నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 అక్టోబర్ మాసం 16వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద 12:45 వరకు సంచరించి తదుపరి సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అంటే ఆశ్లేష అధిపతి బుధుడు, మఖా నక్షత్ర అధిపతి కేతువు. ఈరోజు 2 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈరోజు ఫలితాలు కూడా చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే సూచించడం జరుగుతుంది. ఈ వీడియోలో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక అక్టోబర్ 16, 2025న చంద్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద, సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తాడు మారి అని చెప్పుకున్నాము. ఈ రాశి పరివర్తనలు 2 రకాలుగా జరగటం వల్ల 12 రాశుల వారిపైన కూడా విభిన్న ప్రభావాలు ఉంటాయి. కాబట్టి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఉదయం, మధ్యాహ్నం ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఓన్లీ చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే సూచిస్తున్నాను. ఇక ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఉదయం 4లో ఆశ్లేష నక్షత్రం 4వ భావానికి జరుగుతుంది. కాబట్టి కుటుంబం, ఇల్లు మరియు ఆస్తికి సంబంధించిన విషయాలపై దృష్టి ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి శాంతంగా ఉండటం ముఖ్యం వీరికి ఉదయం పూట. ఇక మధ్యాహ్నం తర్వాత 5వ స్థానంలో మఖా నక్షత్రం మీద సంచారం కాబట్టి సృజనాత్మకత, వినోదం మరియు పిల్లల విషయాల్లో విజయం ఉంటుంది. వీరు నూతన ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. ఈ సమయంలో మధ్యాహ్నం నుండి నూతన ప్రాజెక్టులకి మంచి అవకాశం. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక ఉదయం పూట అయితే గనక చిన్న ప్రయాణాలు, కమ్యూనికేషన్ మరియు సోదరులు, సోదరీమణులతో సంబంధాలపై దృష్టి పెట్టండి. ఆర్థిక విషయాలపై కనుక స్థిరత్వం అయితే ఉంటుంది. ఇక మధ్యాహ్నం తర్వాత కుటుంబం, ఇంటికి సంబంధించిన విషయాలు, తల్లి ఆరోగ్యంపై దృష్టి అవసరం. ఈ విధమైన విషయాలపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది మిథున రాశి. మిథున రాశికి 2, 3 భావాల మీద చంద్ర సంచారం కాబట్టి ఉదయం పూట ఆర్థిక లావాదేవీలు, మాట తీరు మరియు కుటుంబ సంబంధాలపై శ్రద్ధ పెట్టండి. అనాలోచిత నిర్ణయాలు అయితే తీసుకోవద్దు 12:45 లోపల. ఇక మధ్యాహ్నం తర్వాత కమ్యూనికేషన్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు అనేది సూచిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి నుండి 1, 2 రాశుల మీదుగా ఈరోజు చంద్ర సంచారం కాబట్టి ఉదయం పూట ఉత్సాహంగా, భావోద్వేగంగా ఉంటారు. కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఇక మధ్యాహ్నం అయితే గనక ఆర్థిక విషయాలపై దృష్టి పెడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది సూచిస్తుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి ఉదయం పూట అనవసరమైన ఖర్చులు, ఆధ్యాత్మిక విషయాలు, విదేశీ ప్రయాణాలపై దృష్టి, వీటి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది సూచిస్తుంది. సామాజిక జీవితం అయితే మెరుగుపడుతుంది అనేది కనపడుతుంది. ఇక పనులలో విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఈ సింహరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి ఉదయం పూట సామాజిక సంబంధాలు, లాభాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలపై శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు అనేది సూచిస్తుంది. స్నేహితులతో సమయం ఎక్కువగా గడుపుతారు అనేది తెలుపుతుంది. ఇక మధ్యాహ్నం తర్వాత ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యారాశి వారు మధ్యాహ్నం నుండి. ఇక తులారాశి. ఈ తులారాశి వారికి 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఉదయం పూట వృత్తిపరమైన విషయాలపై శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది అనేది సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత అయితే ఆర్థిక లాభాలు ఉంటాయి. సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఓవరాల్గా ఈ తులారాశి వారికి బాగుంది అని చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి
9, 10 రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతోంది. ఉదయం పూట వీరికైతే కనుక దీర్ఘకాలిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక విషయాలు, విద్య ఇటువంటి వాటిపై దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక భావనలు అయితే పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక మధ్యాహ్నం నుండి కెరీరు, ఉద్యోగంలో పురోగతి అనేది సూచిస్తుంది. నూతన బాధ్యతలు చేపడతారు. ఉద్యోగంలో మార్పులకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ధనుస్సు రాశి వారికి 8, 9 భావాల మీదుగా చంద్ర సంచారం ఈరోజు కాబట్టి వీరు ఉదయం పూట ఆరోగ్యం, అనవసర విషయాలపై ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. రహస్య విషయాలు బయటపడవచ్చు కొన్ని అనేది కూడా సూచిస్తుంది. ఇక మధ్యాహ్నం తర్వాత ప్రయాణాలు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపటం, కొత్త ప్రణాళికలు రూపొందించుకునే దాని మీద దృష్టి పెడతారు. ఇది మకర రాశి. ఇక మకర రాశి వారికి 7, 8 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వీరు ఉదయం పూట తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా ఉన్నాయి అంటే కనుక భాగస్వామ్యంతో వ్యాపారం, వైవాహిక జీవితంపై దృష్టి ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అయితే కనుక ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధనలాభాలకి అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి వారికి 6, 7 భావాల మీదుగా చంద్ర సంచారం కాబట్టి ఉదయం పూట ఆరోగ్యం, శత్రువుల విషయాలపై దృష్టి పెడతారు. వివాదాలను నివారించడం ఎక్కువగా దృష్టి ఉంచాలి. వివాదాలని అవాయిడ్ చేయండి ఉదయం పూట. ఇక మధ్యాహ్నం తర్వాత భాగస్వామ్యంతో వ్యాపారాలలో విజయం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక మీనరాశి వారికి 5, 6 భావాల మీదుగా చంద్ర సంచారం కాబట్టి వీరికి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక సృజనాత్మకత, ప్రేమ, పిల్లల విషయాలపై దృష్టి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అయితే కనుక ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఈ మీనరాశి వారికి మధ్యాహ్నం తర్వాత. ఇలా మేషం నుండి మీనం వరకు కూడా ఉదయం, మధ్యాహ్నం చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకున్నాము. అయితే ఈరోజు కొన్ని విధాలైన పరిహారాలు సూచించిన మేరకు చేసినట్లయినా ఇంకా మంచి ఫలితాలకి ఆశించవచ్చు. అవి ఈరోజు అన్ని రాసుల వారు కూడా శివారాధన, శివలింగానికి అభిషేకం చేసిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఉదయం పూట. ఇక 11 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించిన ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. ఇంకొకటి, నల్ల నువ్వుల నూనె దానంగా ఇవ్వచ్చు, లేదా పూర్వాళ్ళకి ఆహారాన్ని అందించినా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్కి మంచిది అని సూచించడం జరుగుతుంది. అలాగే గణపతి ఆరాధన కూడా ఈరోజు చాలా శ్రేయస్కరం. ఎరుపు రంగు దుస్తులను ధరించడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది రెమెడీగా. ఈరోజు అలాగే వీధి కుక్కలకి బ్రెడ్, మిల్క్ సమర్పించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది కేతుకి పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ విధమైన శుభాశుభ ఫలితాలు చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.